ఆంధ్రప్రదేశ్కు పొరుగున ఉన్న తమిళనాడులో ఏది జరిగినా రాష్ట్రంలో ఆసక్తికర అంశమే అవుతుంది. ఆంధ్ర వాళ్ళు నిత్యం చెన్నైలోను, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటారు. స్వరాష్ట్రానికి వచ్చి తమిళ రాజకీయాలపై చర్చిస్తూ ఉంటారు. తమిళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ అక్కడ ఎవరు గెలుస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలోనే డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అన్నా డీఎంకే బీజేపీ కూటమి రెండో స్థానంలో ఉంటుందని అంటున్నారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే మూడో స్థానంలో ఉంటుందన్నది టాక్. ఆ పార్టీకి 12% పైగా ఓట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. దాంతో విజయ్ ను ఎన్డీఏలోకి తీసుకురావాలన్న ఆలోచన బీజేపీకి వచ్చింది. ఆ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లుగా ఒక వార్త ప్రచారంలో ఉంది. విజయ్ డిమాండ్లేంటి, వాటిని తాము ఎలా నెరవేర్చగలమనే అంశంపై ఇప్పుడు చర్చ మొత్తం తిరుగుతోంది. తమిళనాడులో హిందుత్వవాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది. అయితే అక్కడ ద్రవిడ సిద్ధాంతాలు బలంగా ఉన్నాయి. హిందుత్వవాదంతో పాటు అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అంశాలతో ముందుకు వెళ్తోంది. ద్రవిడ సిద్ధాంతాల నేపథ్యంలో అక్కడ రాజకీయ పార్టీలు బీజేపీతో కలిసి ఎందుకు ముందుకు రావటం లేదు? అయితే బీజేపీ తమిళనాడులో బలం పెంచుకుంటూ వచ్చింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పరంగా ఫలితాలు రాలేదు, కానీ ఓట్ల పరంగా మాత్రం 14% దక్కించుకోవటం చిన్న విషయం కాదు. అందుకే ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవచ్చన్న ఆలోచనకు వచ్చారు. అందుకే విడిపోయిన అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే డీఎంకేకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయినా సరే బీజేపీ గెలిచే అవకాశాలు కనిపించటం లేదు. 4 పార్టీలు ఓట్లు చీల్చుకుంటే మొత్తం స్థానాలు డీఎంకే కూటమికి చేరిపోతాయన్న భయమూ ఉంది. దాంతో సరికొత్త పొత్తులకు తెరతీయాలన్న ఆలోచన వచ్చింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సైతం తటస్థంగా ఉంటే ఓట్లు చీలటం ఖాయం. అందుకే విజయ్ పార్టీని ఎన్డీఏలోకి తెచ్చేందుకు బీజేపీ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. ఒక సినీ నటుడిగా, బీజేపీ స్నేహితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే తమిళనాడు బాధ్యతలు కట్టబెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే గత 2 రోజులుగా విజయ్ తో పవన్ చర్చలు జరుపుతున్నారని, అవి కొలిక్కి వచ్చాయని, ఎన్డీఏలో చేరేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలను పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పైగా విజయ్ కూడా ఓపెన్ మైండెడ్ గా ఉండటంతో పొత్తుకు మార్గాలు సుగమంగా మారినట్లు చెప్పుకుంటున్నారు. అదే జరిగితే డీఎంకేకు గడ్డుకాలం తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.